అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టాగారతి. జనంలోకి జగన్ రాబోతున్నారు. ఫస్ట్ బస్ యాత్ర, తర్వాత సుదీర్ఘమైన పాదయాత్ర. దాదాపు 4500 కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. ఈ ప్రచారం వైసీపీ సంబంధిత సోషల్ మీడియాలో నడుస్తుంది. కానీ అఫీషియల్గా వైసీపీ పార్టీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బస్ యాత్ర గురించి, పాదయాత్ర గురించి ఏమీ చెప్పలేదు. కానీ ప్రచారం మాత్రం నడిపిస్తున్నారు. మేబీ సంక్రాంతి తర్వాత బస్ యాత్ర ఉంటుందా, లేదు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఆ పార్టీలో ఉంది. కానీ నేషనల్ స్థాయి జర్నలిస్టులతోటి జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్లో రెగ్యులర్గా భేటీలు అవుతున్నారు. దాని గురించి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లలో కొన్ని కామెంట్స్ వివాదాస్పదం కావటం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు రాజకీయ స్ట్రాటజీలో ఉన్నారా, ఆయన స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు, ఈ చర్చ కూడా ఉంది. సో దీనికి సంబంధించిన అన్ని క్లారిటీలు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది. జాతీయ అధికార ప్రతినిధిగా వైసీపీ పార్టీ పనిచేశారు. రవిచంద్రారెడ్డి గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ నాయకులు అయితే కావచ్చు, కానీ వైసీపీ పార్టీలో గత 5 సంవత్సరాల కాలంలో మీ వాయిస్ ఏంటి, మీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఎన్ని డిబేట్లో ఎంత స్ట్రాంగ్గా వైసీపీ వాయిస్ ఇచ్చారో మీకు తెలుసు. సార్, వైసీపీ పార్టీ గురించి, ఆ పార్టీలో జరిగే ఇష్యూస్ గురించి మీకు కొంత ఐడియా ఉంటుంది. సార్, ఇప్పుడు పార్టీ అఫీషియల్గా చెప్పట్లేదు, కానీ వైసీపీ పార్టీ నుంచి ఉన్న లీకో ఇంకోటో నాకు తెలియదు, కానీ బస్ యాత్ర చేయబోతున్నారు. తర్వాత ఒక పెద్ద పాదయాత్ర, ఈ దేశంలో ఎవరూ చేయనంత పెద్ద పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఈ రెండు నిజమేనా? అసలు కార్తిక్ గారు నమస్కారం. మొన్న టీవీలో మనం చెప్పినప్పుడు చాలా మందికి రీచ్ అవుతుంది. అవును. సో ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భ్రమంలోనే ఉన్నారు. ఓకే. ఏ విధంగా ఆ కోటరీ ఒక డర్టీ డజన్ ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, శ్రీహరి అనే స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు. సో వీళ్ళంతా మేధావితనంతో ఆయనకు రాసిచ్చే స్క్రిప్ట్ ఏంటంటే రోజు నవ్వులు పాలు చేయడంతో పాటు ట్రోలింగ్ గురవుతున్నాడు. బాగా ఎంత ట్రోలింగ్ గురవుతున్నారంటే, సొంత నాయకుడిని దేవతా వస్త్రాలు మీరు కట్టుకున్నారు, మీరు మామూలు వ్యక్తి కాదు, అవి అందరికి కనపడవు, ఎవరైనా మీకు వస్త్రాలు లేవంటే నమ్మద్దు అని అసలు వస్త్రాలు లేకుండా ఒక రాజుని ఏదైతే నవ్వులు పాలు చేశారో వాళ్ళ వర్గంగా ఉన్న కోటరీ ఒకప్పట్లో చరిత్ర ఇది. అవును. దేవతా వస్త్రాలు అనేది పెద్ద నానుడు ఉంది. సో అదే విధమైన దేవతా వస్త్రాలు లాంటి ఒక కల్పితమైన ఇమేజ్ని ఒక బబుల్ లాగా ఆయన చుట్టూ క్రియేట్ చేసి, సార్ మీరు ఏం మాట్లాడిన అమృతం, మీరు ఇలా మాట్లాడితే అద్భుతం, మేము రాస్తున్నాం అమృతం అని రాసి అతనికి కాలకోట విషయం లాంటి స్క్రిప్ట్లు ఇస్తున్నారు. అవి మాట్లాడి మరీ ముఖ్యంగా మొన్నైతే విడ్డూరం ఉంది కార్తిక్ గారు, 3 గంటల పాటు ప్రెస్ మీట్ ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు. కళ తిరిగిపోయింది నాకైతే. నేను మధ్యలో 2 సార్లు మధ్యలో అటుపోయి ఇటు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఇంకా వస్తానే ఉంది. మీరు జాగ్రత్తగా చూసారా? 2 గంటల 45 నిమిషాలు, 2 + 4 6, 6 + 5 11. మరి అదేందో అట్టెట్టే పెట్టిస్తున్నారు వాళ్ళు, అంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఇంత లెక్క నేను వేయలేదు కార్తిక్ గారు, కానీ మనిషికి విసుగు పుట్టేంత, విరామం లేకుండా, విసుగు రాకుండా ఆ విధంగా అంది స్క్రిప్ట్ 50-60 పేజీలు ఇచ్చారా, 60-70 పేజీలు ఇచ్చారా, ఒక 100 పేజీలు రాసి ఇచ్చారా తెలియదు. వెనక్కి తిప్పుతాడు పాపం, ముందుకు తిప్పుతాడు, లోపల తీసుకుంటాడు, తడబడతాడు, మధ్యలో కెమెరా ఫేస్ చేయాలి. అన్నిటికన్నా విచిత్రం, కెమెరాని బాగా జూమ్లో పెట్టి నిద్రలేమిని, కళ్ళ కింద వచ్చిన క్యారీ బ్యాగుల్ని, లేకపోతే ఫేస్లో ఉన్న మైనస్ పాయింట్ని ఎలివేట్ చేసే విధంగా ఒక నాయకుడిని చిత్రించడం. ఇప్పుడు మీ ముందు నేను కెమెరా ముందున్నా, ఎంత డిస్టెన్స్ పెడితే విజువల్ బాగా వస్తుందో మీ కెమెరా మేము చూసుకుంటాడు. ఒక పార్టీ నాయకుడిని, పార్టీ అధినాయకుడిని అంత దారుణంగా ఆ కెమెరాలో పిక్చరైజ్ చేస్తున్నారంటే ఎంత కక్ష ఉందో చూడండి అతని మీద. అక్కడున్న కోటరీకి మళ్ళీ అక్కడ వచ్చి ఛానల్స్ వాళ్ళకి అనుకూల ఛానల్సే కాదండి, అది ఆల్మోస్ట్ డిఫాల్ట్ లైవ్. అవును, అదేం లైవ్ కాదు, అడిగే క్వశ్చన్లు కూడా అడిగించుకునే క్వశ్చన్లే. అది డిఫాల్ట్ లైవ్, ఆల్మోస్ట్ అది రికార్డింగ్ అనే చెప్పొచ్చు. ఆ కెమెరాలు పెట్టే వాళ్ళు కూడా స్టాండర్డ్ గా ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెడతారో వాళ్ళే పెడతారు. అంతే, కరెక్ట్. ఏబిఎన్ కెమెరా, టీవీ5 కెమెరా ఉంది అంటే అనుకోవచ్చు. మైనస్ పాయింట్లు ఉండే విధంగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తూ, మైనస్ వైపు నడిపించే విధంగా అతనికి స్క్రిప్ట్లు ఇస్తూ, అతన్ని హేళనకు గురి చేసే విధంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారంటే శత్రువులు ఎవరు అంతర్గతంగానే ఉన్నారు అక్కడ. నేను చెప్పే పేర్లు కూడా చెప్పి మొహమాటాలు ఏం లేదు. మీరు మొదటి నుంచి చెప్తున్నారు, పార్టీకి రిజైన్ చేసి వచ్చిన మొదటి నా ఇంటర్వ్యూలోనే చెప్తాను. నేను చెప్తున్నా, ఈ రాజకీయం అనేది ఏదైతే ఉందో ఆయన కోసం ఆయన రాజకీయం చేయడంలా, ఆయన అనేక మంది సమూహాన్ని నడిపించే నాయకుడిగా అందరి జీవితాలని మొన్న ఓడిపోయి ఏదైతే నాశనానికి
గురివైపు వెళ్ళిపోయారో అదేవిధంగా ఇంకో ఎలక్షన్ ఓడిపోయేదానికి ప్రిపేర్ చేస్తున్నారు ఆయన్ని. పద్ధతిగా ప్రిపేర్ చేస్తున్నారు. ఎంత పద్ధతిగా ప్రిపేర్ చేస్తున్నారంటే ఎస్ నాకేం తెలీదు, ఎస్ నేనేం మాట్లాడినా నవ్వుల పాలు కావాలి, ఎస్ నేనేం మాట్లాడినా ట్రోల్ అవ్వాలి అనే విధంగా, నా ఫేస్ చూస్తే ఈ విధంగా నిద్ర లేదు, ఆలోచన లేదు, నిర్వేదంలో ఉన్నా అనే విధంగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తా, వినిపిస్తా, మాట్లాడిస్తున్నారంటే అంతర్గతంగా అంతమంది దుర్మార్గులను పెట్టుకొని ఒక శకున్ని, ఒక శల్యుడిని, ఒక దుర్మార్గుడిని అందరినీ సమూహంగా చేసుకుని ఒక డర్టీ డజన్ టీమును పెట్టుకొని మీకు ఎందుకండి పాదయాత్ర? మోకాళ్ళ నొప్పి తప్ప పాదయాత్ర. సరే, పాదయాత్రలో కూడా ఏం మాట్లాడాలో జాగ్రత్త లేకపోతే ఇదే స్క్రిప్ట్లు కదా. పాదయాత్ర ఎందుకు సార్? ఒకప్పుడు జగన్ బాగానే మాట్లాడేవాడు, ఈ మధ్య ఏమైంది అంటే ఒక మాట మీరే చెప్పాలి. ఒకప్పుడు జాగ్రత్త తీసుకోవడానికి విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఆ జాగ్రత్త తీసుకునే వాళ్ళు లేరు అని టాకు. విజయసాయి రెడ్డి గారు ఒక్కరే కాదు, అప్పుడున్న స్క్రిప్ట్ రైటర్ కూడా ఇప్పుడు లేరు. కానీ నేను అనేది ఏంటంటే ముఖ్యంగా నాయకుడిని మలైన్ చేయాలి, నాయకుడిని అవమానాలకు గురి చేయాలి. ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నారేమో ఈ డర్టీ డజన్ అండ్ గ్యాంగ్ అనేది నా అనుమానం. ఓకే, అంటే పక్క పార్టీలతోనో పక్క వాళ్ళతోనో కొల్యూడ్ అయిపోయి కొనుక్కోవాలి కూటమి. అంటే నేను డైరెక్ట్గా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడలేను, కానీ నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని అనేక వేదికల మీద వెల్లడిస్తూనే ఉన్నా. సో అందులో మొహమాటం ఏం లేదు. సో నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారు? రికార్డు కోసం చేస్తున్నారా? ప్రజల కోసం చేస్తున్నారా? అడగాల్సిన ప్రశ్నలు అడగలేకుండా ప్రతిపక్షంగా ఒకటి గుర్తుపెట్టుకోండి కార్తిక్ గారు, జనాల్లోకి పోయి అరిచినా, జనాల్లోకి దండం పెట్టిపోయినా, లేకపోతే పాదయాత్రలో జనాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్నా, అంతిమంగా మీరేమో ఆడపోయి జనాల్లో పోయి 4 కోట్లు సంపాదించడానికి మార్కెటింగ్ ఉపయోగపడతారు. ఆఫీస్ ఎవరు నడుపుతున్నారు? ఈడ మీరు అంతరంగికులుగా భావించే డర్టీ డజన్, ఆ డర్టీ డజన్ మిమ్మల్ని కొంప ముంచేందుకే ఉన్నారు. పార్టీ ఎత్తేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా పనిచేసినంత కాలం మీరు ఓట్లు ఆడ గ్రాప్ చేస్తారని ఇమేజ్ పెంచే కొంది వీళ్ళు దాన్ని సొమ్ము చేసుకొని రేపు వచ్చే ఇమేజ్ని ఇంతకని అమ్ముకోవడం తప్ప వాళ్ళు ఏమైనా గెలవనిస్తారా? ఎందుకు అనేక మంది రాజకీయ నాయకుల జీవితాలని స్పాయిల్ చేయడానికి మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారు? జగన్ గారు నడపకండి, పార్టీ నడపకండి సార్ ప్లీజ్. ఎందుకంటే పార్టీ తీసేస్తే మీరు ఇస్తున్న పెద్ద స్టేట్మెంట్. జగన్ గారు దయచేసి పార్టీ నడపకండి, నడిపితే స్వయంగా నడుపుకోండి, లేదంటే పార్టీ మూసేయండి. ఎందుకు సార్ అనవసరంగా అనేక మంది మిమ్మల్ని నమ్ముకొని చొక్కాలు చింపుకొని కేసులు పెట్టించుకొని ఇంట్లో సొమ్ము ఈదులో ఇచ్చి లేకపోతే జనాలకు ఖర్చు పెట్టి మీరెట్టా ఒక ఆఫీస్ నడవడానికి డబ్బులు ఇరు. సో ఆస్తులు అమ్మి తెచ్చి పెడతారు, మళ్ళీ టికెట్లు ఎవరికి ఇస్తారో ఆ రోజు వాళ్ళ దయ, మీ దయ వాళ్ళ ప్రాప్తం. సరే తీరా ఇచ్చినా వాళ్ళు గెలుస్తారా అంటే గెలవకపోతే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? వర్గాలుగా విడిపోయింది సమాజం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఇంత కక్షపూరితమైన వాతావరణం లేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీల మధ్యలో ఉన్న కక్షపూరితమైన వాతావరణం గ్రామాల్లో సైతం ఏదైతే విస్తరించిందో, వర్గాలుగా జీలిపోయిన ప్రజల్లో ఓడిపోతే బతుకేమైపోద్ది అనే దానికి మొన్న ఎలక్షన్ గెలిచాక జరిగిన హడావిడి, అనేక రకమైన సంఘటనలు మనం చూసాం. ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి కాకుండా, ఇంట్లో వాళ్ళకి సమయం ఇవ్వకుండా, ఉన్న డబ్బులు ఊడబోరుకు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అవసరాలకు మాత్రం బడ్జెట్ ఉంటుంది, ఈదుల రాజకీయానికి మాత్రం బడ్జెట్ ఉండదు. అన్ని తెచ్చి మా అన్న ఉన్నాడు మమ్మల్ని గెలిపిస్తాడు, నేను ఎమ్మెల్యేగా చూసుకుంటా అనుకొని ఏదైతే భ్రమంలో ఉన్నారో, ఒకవైపు ఇంటి దొంగలని గురించి మీరు పట్టించుకోలేని దుస్థితిలో మీరుండి, ఏదో రికార్డు కోసం మీకు బాగా ఊదరగొట్టి ఈసారి 5,000 కిలోమీటర్లు చేయాలన్న మీరు అని అంటే ఉబ్బిపోయి జనాల్లోకి పోతే అదొక హరాస్మెంట్ తప్ప, మీ కాళ్ళు నొప్పి తప్ప. 5,000కి ఎందుకు ఫిక్స్ అవుతారు జగన్ గారు? 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయండి. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం సరిపోకపోతే కర్ణాటక నుంచి మొదలు పెట్టండి, ఒరిస్సా కొస్త దాకా చేయండి. ఒకేసారి ఇంకెవరు 10,000 కిలోమీటర్లు నడవకూడదు ఈ దేశంలో. ఒక రికార్డు సెట్ చేయండి. కానీ మీరు మాత్రం రోడ్లలోనే ఉండండి, మీ ఆఫీసులు మాత్రం దొంగలకు అప్పచెప్పండి. కొంప కొల్లేరు చేయడానికి, పార్టీని పూర్తిగా సముద్రంలో కలపడానికి మీరు చెప్పేవాళ్ళు గతంలో. అంటే కాదు సార్, బంగాళాఖాతంలో కలిపేస్తాను తెలుగుదేశం అని. తెలుగుదేశం ఇంత వ్యవస్థీకృతంగా ఉండడంతో పాటు లౌక్యం తెలుసు, రాజకీయ చాణక్యం తెలుసు, దాంట్లో ఆపర్చునిజం అన్నా ఇంకోటన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు. రాజకీయ తంత్రంలో అన్నీ సమంజసమే. అవసరానికి వంగాలి అంటే తల వంచాలి, లేకపోతే కలుపుకోవాలి, శత్రువుతో అయినా కలిసి నడవాలి, సలహా ఇచ్చేవాడు పనివాడైనా తీసుకోవాలి, పనికొస్తే వాడుకోవాలి. అలా కాకుండా సొంత మనుషుల్ని దూరం చేసుకొని అనేక మందిని పోంగొట్టుకొని గెలుపు గుర్రాలందరినీ పక్క పార్టీలకు సప్లై చేస్తుంటే మీరు మిన్నకుండిపోయారే. ఈరోజు మీ నుంచి ఎంతమంది బయటపోయారో అందరూ గెలిచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. సరే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు తన చుట్టూ ఏదో జరుగుతుందన్న విషయం. అర్థమైనా అర్థం కానట్టున్నారా? పనికి మాలినతనం అన్నా అంటే ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది.
నాకు ఇక్కడ సార్ మొట్టమొదటి తన కోసం రాజీనామా చేసిన వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి. నాకు వినపడుతున్న చర్చ ప్రకారం మీరు నెల్లూరు వాసే, అతను పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు. ఇప్పటికే లేదు మేకపాటి కానీ రాజీనామా చేయబోట్లేదు. ఎందుకంటే మేకపాటి కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది. మొన్ననే ఒక ఫంక్షన్ రిసెప్షన్లో మా బంధువుల దాంట్లోనే పెళ్లి జరిగితే యూఎస్లో ఉంటాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి రిసెప్షన్కి ఇక్కడే దసపల్లాలో అటెండ్ అయ్యాం. దాదాపు 30-35 నిమిషాలు మేము ఇద్దరం విడిగా మాట్లాడడం జరిగింది. ఆయన నిర్వేదం చూస్తే బాధ అనిపించింది. అదే ఒక పెద్ద మనిషి, ఆయన అయితే స్వయంగా రాజకీయంలో ఇంకేది పోటీ చేయడు. ఆయన అనడం ఏంది నాయన ఇప్పుడు కూడా మారకపాయా. అవును, మా నెల్లూరు స్లాంగ్ లో అవును, ఆ యదవలందరినీ దొంగలందరినీ చుట్టూతా పెట్టుకొని ఇది గెలిచేదానికైనా మా బతుకులతో కూడా ఆడుకుంటున్నాడు ఇట్టయితే అన్నాడు. సో మా నెల్లూరు స్లాంగ్ ఒక రకం. చంద్రశేఖర్ రెడ్డి అయితే పార్టీ మారి ఉన్నాడు. మేకపాటి కుటుంబంలో వాళ్ళ మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు తన మాట కాదని ఆ విధంగా అట్లా పోయాడు అనేసి. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు సన్నిహితంగా అయితే లేరు. ఆ బంధం పాతది. కానీ అక్కడ ఉదయగిరి నుంచి కూడా ఇంకొక రాజశేఖర రెడ్డి గారు, మేకపాటి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన మాట మీకు తెలుసు. మేకపాటి రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రశేఖర రెడ్డి గారు లాగే రాజమోహన్ రెడ్డి గారికి మరో సోదరుడు. సో విక్రమరెడ్డి గారు ఆత్మకూరు నుంచి పోటీ చేశారు. సో రాజకీయంగా ఉండేవాళ్ళు ఎవరైనా రాజకీయంగా ప్రాబల్యంతో ఉండాలని కోరుకుంటారు. ఆ ప్రాబల్యంతో ఉన్నప్పుడే తన మీద డిపెండ్ అయిన క్యాడర్ ఏదైతే ఉంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, లేదా సంపూర్ణంగా రిటైర్ అవుతారు. ఇంతే ఉంటుంది రాజకీయంలో. వాళ్ళ కుటుంబం ఇంకా రాజకీయంగా రిటైర్ కాలే కాబట్టి వాళ్ళు కూడా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. ఏం చేయాలి, ఇదేంది కర్మేందనే కాడికి వచ్చారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది కూడా అదే అభిప్రాయం. దాదాపు మేము ఇక్కడ కేబీఆర్ పార్క్లో కలిసినా ఎప్పుడన్నా కలిసినా కూడా ఏం మార్పు లేదు పాడు లేదు అనే కాడికి నిర్వేదం. వీళ్ళంతా మొదటి నుంచి ఉన్నాడు. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి తర్వాత వచ్చారు, కానీ పార్టీ పెట్టక ముందు నుంచి విజయమ్మ గారితో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాజీనామా చేసి ఆ రోజున టి సుబ్బరామరెడ్డి గారిని ఓడించి 3,53,000 ఓట్లతో గెలిచిన రాజమోహన్ రెడ్డి గారిలో ఆ నిర్వేదం, ముఖ్యంగా గౌతమ్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ మధ్య జరిగిన స్మారక సభలో కూడా ఒక సలహా మీడియా ముఖంగా ఆయన ఇవ్వడం అనేది ఒక రకంగా బహిర్గతంగా చెప్పేశాడు. ఆయన ఈ విధంగా ఉంటే లాభం లేదు, మారాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించుకోవాలి, ఇది పద్ధతిగా లేదు, మీలో మార్పు కంపల్సరీ రావాలి, వాళ్ళు ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో వాళ్ళు భరతం పట్టాలి, వాళ్ళని తీసివేయాలి, నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మారుతారా జగన్? ఏమో తెలియదు, మనకు తెలీదు, మనం ఆ పార్టీలో లేం కదా. ఇప్పుడు మీకు అంచనా ఉంటుంది నాయకుడి గురించి. అంచనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విమర్శించిన వాళ్ళకి పదవులు వస్తాయి. ఇప్పుడు శ్రీహరిని నేను విమర్శించా, మీడియా జనరల్ సెక్రటరీ కూర్చున్నాడు. సో మీడియా జనరల్ సెక్రటరీగా ఒక ఎంప్లాయీకి ఎవరు అతను పెయిడ్. సో అతను మీడియా జనరల్ సెక్రటరీ. ఆ పార్టీలో ఒక విధి విధానం అనేది లేదు. 4 జనరల్ సెక్రటరీలు ఒక జిల్లాకే ఇచ్చారు. ఏ ఆర్డర్ కాపీ ఇచ్చినా దాంట్లో కింద ఎవరు సంతకం ఉండదు, కింద కేంద్ర పార్టీ కార్యాలయం ఉంటుంది. ఎవరికి హార్డ్ కాపీ కూడా ఇవ్వరు. పార్టీ ఒక్కసారి కార్యవర్గం మొత్తాన్ని బహిర్గతం చేయమనండి, ఏ సామాజిక వర్గానికి ఏ జిల్లాకి ఎంత ప్రాతినిధ్యం వహించిందో ఘనత వహించిన సజ్జల గారిని పబ్లిష్ చేయమని అడగండి సాక్షిలో. నిర్మాణ లోపం ఉంది ఆ పార్టీలో. నిర్మాణ లోపం కాదు, మనకు నచ్చింది మన ఇష్టం, మన పార్టీ మన ఇష్టం, మనం ఎవరిని పెడితే వాళ్ళు మా చేతి నీళ్ళు తాగాల. నాయకుల అభిప్రాయం లేదు, కేడర్ అభిప్రాయం లేదు, గెలిస్తే అపాయింట్మెంట్ ఇచ్చే సమస్య లేదనే కాడికి ఉంది.